నమస్తే. తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకాలను చూస్తూ ఉన్నాం కదా. అలాగే ఇవాళ ఎపిసోడ్లో మరో వంటకంతో మన ముందుకు వచ్చేసారు హేమ గారు. ఇవాళ ఏం చేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే మ్యామ్. సో మనం మిల్లెట్స్తోని ఎన్నో ఆరోగ్యకరమైన రెసిపీస్ మనం వ్యూవర్స్కి చేసి చూపిస్తున్నాం కదా. ఇవాళ ఏ రెసిపీ చూస్తున్నాం? ఇవాళ జీరా రైస్, కొర్రలతో జీరా రైస్. ఓకే, కొర్రలతో జీరా రైస్ అండి. జీరా రైస్ అనేది అందరికీ ఇష్టం ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు జీరా రైస్ని. ఓకే, కొర్రలతో జీరా రైస్ అనేది తయారు చేసుకోబోతున్నాం. ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసిద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మ్యామ్? ఓకే, జీరా కొర్రలు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, నెయ్యి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీరా పౌడర్ మరియు ఎండుమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర వేస్తాము, కరివేపాకు మరియు కొత్తిమీర, సాల్ట్, ఉడకబెట్టుకున్న కొర్రలు. తెలుసు కదండి, మనం మిల్లెట్స్ ఏదైనా సరే మినిమం 4 to 8 hours సోక్ చేసుకున్న తర్వాత ఉడకపెట్టుకోవాలి. కాబట్టి మనకి కొంచెం ఈజీగా కుక్ అవుతుంది అండ్ అలాగే డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. సరే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అమ్మ. స్టార్ట్ చేద్దాం. ఇది చాలా ఈజియెస్ట్గా మనం చేస్తున్న అనుకుంటాం, కానీ ఇది కొంచెం అన్నిటి మీద ఇంకొంచెం ఇంకా ఈజీగా. ఓకే, ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే. ఇప్పుడు ఈ జీరా పౌడర్ మనం ఇది పచ్చి జీలకర్ర పౌడరా లేకపోతే ఎలా మ్యామ్? జీలకర్ర కొద్దిగా రోస్ట్ చేసి దాన్ని మిక్సీ పట్టి పెట్టుకుంటాం. రోస్ట్ చేసిన తర్వాత దాన్ని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఆ పౌడర్ ఉంచుకుంటే కొంచెం మనం మెయిన్ జీలకర్ర వేస్తాము, కొద్దిగా ఫ్లేవర్ కోసం కొంచెం 2 పించులు అది వేసుకుంటే బాగుంటుంది. ఓకే, దీనికి ఆయిల్ కాకుండా కొంచెం ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం ఉండదు, అందుకని 1 స్పూను నెయ్యి. ఓకే, ఎక్కువ ఇంకా వేపడానికి ఎక్కువ ఏం లేవు కాబట్టి కొంచెం నెయ్యి అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేదంటే మనం నూనెతో కూడా చేసుకోవచ్చు. డాల్డా కూడా కొందరు ట్రై చేస్తూ ఉంటారు కదా, బట్ అది హెల్దీ కాదు. డాల్డాని ఎక్కువ వాడకుండా ఉండటం మంచిది. తడి ఉంది, అందుకని ఫస్ట్ జీలకర్ర కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, సరిపడా. మనం తగ్గిద్దాం కొంచెం. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. మనం జీడిపప్పు, ఇవి ఉంటే మెయిన్ ఫస్ట్ అవి తినడానికన్నా కొంచెం టేస్ట్ చేస్తారు పిల్లలు. జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది మనకి మధ్యాహ్నం లంచ్ లో కూడా ఫుల్ అయిపోతుంది కదా ఈ రైస్ అయితే, జీరా రైస్ అయితే. అండ్ ఒట్టి రైస్ తిని మనం అనుకుంటాం అన్ని మిల్లెట్స్తో తినలేము అని. మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు సేమ్ చేసుకునే ప్రాసెస్ ఎక్కడొచ్చిందంటే ఒక చిన్నది నానబెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. అదొక్కటి కొంచెం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ముందు రోజు నానబెట్టుకోవటం అనేది కొంచెం అలవాటుగా పెట్టేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు జనరల్లీ మనం నార్మల్ రైస్ అయినా వెల్లుల్లి కొద్దిగా సన్నగా తరిగి పెట్టింది వెల్లుల్లి. ఇప్పుడు జనరల్లీ మనం నార్మల్ రైస్ అన్నామా, అట్లీస్ట్ అంటే ఇంతకు ముందు నాకు తెలిసింది ఏంటంటే ఇంట్లో చేసేది ఒక ½ an hour మనం నానబెట్టిన తర్వాత వండుతాం కదా. అంటే అప్పట్లో కుక్కర్స్ లేవు కాబట్టి నార్మల్ మనం ఇలా బౌల్స్ లో చేసుకునే వాళ్ళం కాబట్టి నానబెట్టుకుంటాం. రోజుల మధ్యలో వదిలిపెట్టేసాం కదా, దాంతో మళ్ళీ ముందు రోజు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకోవాలన్నా కూడా అంతే కదా, మినపప్పు నానబెట్టుకోవాలి, మళ్ళీ రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. అంతా తెలిసిన ప్రాసెస్. కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర. ఓకే, కొంచెం తాలింపులో వేసుకోవచ్చు. మనం అయిపోయిన తర్వాత పైన గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, మామూలుగా తాలింపు వేసుకుంటే ఎంతో అలా చేసుకుని చేసేసుకోవచ్చు జీరా రైస్ ఈజీగా.
ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు, అవసరం చూసారు కదా. అవును. అంతే మిక్స్ చేసుకోవాలి, జస్ట్ అవి రోస్ట్ అవ్వడం రోస్ట్ కోసం అంతే. అవ్వడానికి. నెయ్యి స్మెల్ చాలా అంటే బాగుంది. దాంట్లో అవును. జీరాతో కలిసినప్పుడు ఇంకా కలిసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం కొంచెం జీరా పౌడర్ కూడా జస్ట్ అలా కొంచెం కొంచెం use చేస్తాం చల్లుతాము కాబట్టి లాస్ట్లో, బాగుంది. బాగుంటుంది. ఈ జీలకర్రని మనం ఒక స్పూను ఒక గ్లాస్ వాటర్లో రాత్రి నానబెట్టుకుని ఉదయం పొద్దున్నే ఒక్కసారి మరగనిచ్చి జీలకర్ర వడగట్టేసుకుని వాటర్ తాగితే మనకి డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది. ప్లెయిన్ జీరా. ప్లెయిన్ జీరా. ఓకే ఓకే అండి. సో ప్లెయిన్ జీరా ఒక స్పూన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో నైట్ సోక్ చేసి మార్నింగ్ ఆ జీరా అంతా స్ట్రెయిన్ చేసేసి ఆ జీరా సోక్ చేసిన వాటర్ని తీసుకున్నట్టయితే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. 1 వీక్ తీసుకుంటే కూడా సరిపోతుంది. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 మంత్ తర్వాత 1 వీక్ బట్ హీట్ అంటారు కదా. హీట్ ఏమి ఉండదు. జీరా వాటర్ మంచిది. జీలకర్ర ఎంటీ స్టమక్తో తాగాలి. ఓకే ఎంటీ స్టమక్. అండ్ అది తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ 1 అవర్ మినిమం తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఓకే ఓకే. ఎంటీ స్టమక్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ మినిమం ఒక 1 కొంచెం అవర్. పొట్ట ఉబ్బరంగా ఉందని, కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది అలా అంటారు కదా, ఫుడ్ అరగనట్టు అలా అనిపించే వాళ్ళకి జీలకర్ర వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక 1 వీక్ తాగి ట్రై చేసి చూడండి. అంటే కంటిన్యూస్ గా తాగాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక అలా అనిపించినప్పుడు మనం 1 వీక్ తాగి మళ్ళీ 1 మంత్ తర్వాత ఎప్పుడో మళ్ళీ ఇంకొక 4-5 డేస్ అలా పెట్టుకుంటే మనకి ఓకే సిస్టమేటిక్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇది ఉడకబెట్టుకొని ఉంచుకుంటాం కాబట్టి మనకి కొంచెం తొందరగా ఉంటుంది. లేదంటే ఇది నానబెట్టుకుని కొంచెం ఉడకబెట్టుకోవటం కూడా టైం కొంచెం రెడీ పెట్టుకోవాలి. అలా రెడీ పెట్టుకుంటే ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం వేడిగా అప్పటికప్పుడు చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం కుక్ చేసి సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఇలా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని మనం స్టోర్ చేసుకోవచ్చా మ్యామ్, లేకపోతే లేదండి ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాలి. ఓకే. కొన్ని మార్నింగ్ చేసుకున్నది ఆ డేలో కంప్లీట్ చేసేయాలి. ఓకే. ఇప్పుడు కొద్దిగా జీరా పౌడర్. ఓకే. ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే జస్ట్ అలా పించ్ ఆఫ్ అన్నట్టు. ఇప్పుడు ఇంకా వాసన ఒకసారి జీరా పౌడర్ అది కూడా వేపాం కదా, కొంచెం దోరగా వేపిన గురించి ఇంకొంచెం ఒక్కసారి ఈ పౌడర్ అనేది మనం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకోవచ్చు, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంతే, జీరా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. జీరా కొర్రలు రైస్ రెడీ అయిపోయింది. ఓకే మ్యామ్, మన కొర్రలు జీరా రైస్ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేస్తాను. అండ్ నాకు ఏమి ఇస్తున్నారు కాంబినేషన్కి ఈరోజు? దీంతో దాల్ తడక. వావ్. ఓకే. కొర్రలు దీంట్లో ఎక్కువ ఇంకేం ఉండదు కాబట్టి ఈ రైస్తో కొంచెం ఏదో ఒకటి మామూలుగా సింపుల్గా బాగుంటుంది. పప్పుతో తింటాము, లేదంటే కొంచెం కర్రీస్ వేసుకోవాలంటే కర్రీస్ కూడా వేసుకుని తినొచ్చు. మన ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినచ్చు. ఓకే. సో ఈ రోజు అయితే నేను కొర్రలు జీరా రైస్ దాల్ తడకాతో టేస్ట్ చేస్తున్నాను. జీరా పౌడర్ అరోమా అయితే చాలా వస్తుంది తెలుసా. నాకు కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. అదొక్కటి తినేయచ్చు, కాకపోతే మనకి ఇంకెక్కువ ఏమి ఉండదు కదా. ఓన్లీ రైస్లో జీరా తాలింపు ఒక్కటే వేస్తాం, వెజిటేబుల్స్ ఏమి ఉండవు. పప్పుతో కానీ మెయిన్ పప్పుతో తింటాం ఎక్కువ, లేదంటే వేరే కర్రీస్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది ఆ ఫ్లేవర్. నేను ఇంకా అంటే మనం ఇంకొంచెం చూ చేసే కొంది కూడా జీరా పౌడర్ ఫ్లేవర్ వేసాం కదా, నవ్వులే కొద్దీ మీకు ఆ జీరా బాగుంది. స్పైసీ కూడా దాంట్లో నుంచి మనకు కొంచెం లిటిల్ బిట్ ఘాటు కూడా వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసాం మనము. చాలా చాలా బాగుంది. ఇలా ప్లెయిన్ కూడా తినేయచ్చు మా. ప్లెయిన్ తినేయచ్చు. అవును, దీనికి సైడ్ డిష్ ఉండాలి లేదా కాంబినేషన్ ఏమైనా పెట్టుకోవాలన్న ఏం లేదు, ప్లెయిన్ తినేయచ్చు. అండ్ ఫ్రాన్స్ కూడా రైస్లన్నీ అంతే, అంటే
ప్లెయిన్ రైస్ అనుకోండి, ఇప్పుడు కొర్రల రైస్ ప్లెయిన్ వేసాం కదా, ఆ రైస్తో అయితే మనం కంపల్సరీ కూరలు ఏదో ఒకటి పెట్టుకుని తినొచ్చు. ఇలా ఏం ఫ్లేవర్డ్ రైస్ ఏం చేసుకోకపోతే మనం ఇంట్లో పప్పు ఉంటే పప్పు, సాంబారు, లేదంటే దాంట్లో ఎక్కువ పుల్లగా ఉండేవి కూడా బాగుంటాయి. పులుసులు బాగుంటాయి, టొమాటో పులుసు ట్రై చేసాం కదా, అవును పులుసులు బాగుంటాయి. గోంగూర పప్పు ఒకటి బాగుంటుంది. అలా ఓకే, కొన్ని ఐటమ్స్ తోటి అయితే ఇంకా అసలు వదలాలని అనిపించదు రైస్. అవును, ఇప్పటికే నాకు ఆల్రెడీ ఆ ఫీలింగ్ వచ్చేసింది. డిఫరెన్స్ అంటే ఇది తిన్న తర్వాత నేను నార్మల్గా వైట్ రైస్ తింటుంటే ఇంట్లో ఏదోలా అనిపిస్తుంది, అంటే లైక్ ఐ మిస్సింగ్ సంథింగ్ అన్నట్లు అనిపిస్తుంది అనమాట. కొర్రల రైస్తో మీకు ఇంకొకటి పప్పు ఆవకాయ అన్నం మనం ఎలా తింటామో అలా కూడా పప్పు ఆవకాయ అన్నం చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఆవకాయ పప్పు అన్నం అంటే అస్సలు చాలా చాలా అనమాట. సో నెక్స్ట్ కమింగ్ రెసిపీస్ అండి చాలా ఉన్నాయి, బోలెడన్ ఉన్నాయి. సో అందరు కూడా ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ ఫుడ్ అండ్ జీరా కాబట్టి డైజెషన్కి. అండ్ ఇంకొకసారి టిప్ రిపీట్ చేస్తున్నాను, నైట్ మనం వాటర్లో కనుక ఒక స్పూన్ జీరా వేసుకొని సోక్ చేసుకుని మార్నింగ్ అది స్ట్రెయిన్ చేసి ఆ వాటర్ తాగాము అంటే ఒక 1 వీక్ ఇలా కంటిన్యూస్గా తీసుకుంటే మనకి ఆ డైజెషన్ ప్రాబ్లం అనేది కొంచెం మెల్లగా తగ్గిపోతుంది. సో మ్యామ్, ఇవాళ ఈ టేస్టీయెస్ట్ అండ్ హెల్తీయెస్ట్ రెసిపీ చేసి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వస్తాము. అంతవరకు నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే.